ఫ్రెండ్స్, ఈరోజైతే బెండకాయ ఎగురు చేసుకోవాలనిపించిందండి. ఇందులో ఎండు చేప కానీ, ఎండు రొయ్యలు కానీ, నెత్తాలు కానీ ఏమీ వేయలేదు. ఓన్లీ బెండకాయ ఎగురు చేశానండి. ఒక్కదాన్నే ఉన్నాను, ఆయన లేరు, కొంచెం పని మీద ఊరు వెళ్ళారు. అందుకనే నాకు ఒక్కదానికి ఉన్నా సరే అండి, ఏదో ఒక కూర లేకపోతే అస్సలు భోజనం దిగదు. మనం ఏ కూర లేదనుకొని బతికించి ఏదో తినేసి ఉండిపోయామనుకోండి, మన హెల్త్ కూడా పాడైపోతుంది. ఎందుకంటే హెల్త్ని ఒక్కసారి నిర్లక్ష్యం చేసామా అది మళ్ళీ తిరిగి రాదండి మనకి. ఆ విధంగా ఏదో ఒక కూర కంపల్సరిగా వండుకుంటాను. ఈరోజైతే బెండకాయ ఎగురు రైస్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, రైస్ చాలా తక్కువగా పెట్టుకున్నాను, చూసారు కదా. బెండకాయ అయితే హాఫ్ చేసుకుందామండి. ఉడికిపోయింది, ఈ మాత్రం గ్రేవీ ఉండాలి మనకి. ఇదిగోండి ఫ్రెండ్స్, బెండకాయ ఎగురు అలాగే రైస్ చాలా తక్కువ, చూసారు కదా. సమానంగా ఉంటుంది నా ఫుడ్. బాయ్ అండి. ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సత్య వంటకాల ఛానల్కి ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్. బాయ్.